తెలుగు జాతిలో కాదు యావత్ భారత జాతిలో ఇంత గజ్జి. నమస్తే అండి, నేను రజా. జూనియర్ ఎన్టీఆర్ అంటే అంత కోపం ఎందుకు, అంత కక్ష ఎందుకు? సినిమా బయటకి వచ్చిందో లేదో వెంటనే రివ్యూవర్లంతా కూడా బయటకు వచ్చి ఈ సినిమా ఒక అట్టర్ ఫ్లాప్, ఇది అసలు ఏ మాత్రం కూడా బాలేదని చెప్పేసి చెప్పినారు. ఇక నిన్న మొన్నటి వరకు అయితే అసలు బుకింగ్ లేదని చెప్పేసి మాట్లాడినారు. ట్విట్టర్లో ఒక ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఆ ట్యాగ్ ఏంటంటే డిజాస్టర్ వార్ 2 అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ పెట్టి దాదాపు 41,800 పోస్టులు పడ్డాయి అనమాట ఈ ఒక్క ట్యాగ్ మీద. అంటే 41,000కు పైగా ట్వీట్లు పడ్డాయి. అంటే ఎన్ని వేల అకౌంట్లు ఈ సినిమాని నెగిటివిటీ చేయడం కోసం అని చెప్పేసి కష్టపడుతున్నాయి. ఇది దారుణం, ఇది మహా దారుణం. చెప్తున్నా కదా, కక్ష కట్టేసినారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద, ఆయన సినిమా మీద. ఒక సినిమాకి సంబంధించి ఇప్పుడు 42,300 ట్వీట్లు, డిజాస్టర్ హ్యాష్ ట్యాగ్ దేశం మొత్తం కూడా ట్రెండ్ అవుతుంది. హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ వార్ 2 అని చెప్పేసి దేశం మొత్తం ట్రెండ్ కొట్టడం అయితే జరుగుతుంది. మొత్తం ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఒక 5 ట్యాగులు చూస్తే కనుక హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ వార్ 2, హ్యాష్ ట్యాగ్ నాగార్జున అక్నేని, హ్యాష్ ట్యాగ్ కూలీ రివ్యూ, హ్యాష్ ట్యాగ్ అమీర్ ఖాన్. సో ఈ 5 ట్యాగుల్లో ఈ ఏదైతే హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ వార్ 2 ఉందో ఇది దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది, నెంబర్ 1 పొజిషన్. ఇది పరిస్థితి. సినిమాకి సంబంధించి రాత్రి నుంచే కాదు, ఏ రోజైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో ఇంకా ఆ తర్వాత నుంచి గట్టిగా వేసుకోవడం మొదలెట్టినారు, చాలా చాలా గట్టిగా. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది కావాలని చెప్పేసి పర్టికులర్గా టార్గెట్ చేసే విధంగా ఎవరైనా చేస్తున్నారా? ఎందుకంటే ఒక పర్సన్ చేసేటటువంటి ట్రెండ్ కాదు ఇది. కొంత సమూహం, అది కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉంటారో వాళ్ళు కావాలని ట్రెండ్ కొడుతున్నారా? ఇది ఒకరి చేతో ఇద్దరి చేతో ఒక ట్యాగ్ ట్రెండ్ అవ్వాలంటే కనుక దానికి సంబంధించి ఒక ఈవెంట్ జరుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూలీకి సంబంధించి కూలీ రివ్యూ అని చెప్పేసి ట్రెండ్ అవుతుంది. ఎందుకు ట్రెండ్ అవుతుంది? కూలీ సినిమా ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి ట్రెండ్ అవుతుంది. కానీ హ్యాష్ ట్యాగ్ లెక్క ప్రకారం డిజాస్టర్ రివ్యూ అని చెప్పి వార్ 2 రివ్యూ అని రావాలా, కానీ హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ వార్ 2 అని చెప్పేసి ట్రెండ్ కొడుతున్నారు. సో ఇది కరెక్ట్ అయిన విధానం కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇంత దారుణం, ఇంత కర్కసత్వం దేనికోసం? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎవరు హీరో ముసుగులో చేస్తున్నారా, లేదంటే ఏమైనా పిఆర్ టీమ్స్ చేస్తున్నాయా? 42,000కు పైగా ట్వీట్లు పడ్డాయి అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతుందంటే దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు? తప్పనిసరిగా ఇది మంచి పద్ధతి అయితే కాదు, ఇది సినిమా ఇండస్ట్రీకి కూడా మంచి పద్ధతి కాదు. ఇంత ఆర్గనైజ్డ్గా ట్రెండ్ కొడుతున్నారంటే ఎక్కడో ఏదో కొడతా ఉంది. బేసిక్గా హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ వార్ 2 అని చెప్పేసి ఎవరు ట్రెండ్ కొట్టడు, కానీ ఇక్కడ అన్ని వేల ట్వీట్లు ఈ పర్టికులర్ టైంలోనే ట్రెండ్ కొడుతుందంటే దీని వెనకాల ఏదో జరుగుతుంది. దీనికి సంబంధించి తెలియాలా? నిజం చెప్తున్నా, ఇది మరీ దారుణం.